పిసిసి అధ్యక్షుడి రేసులో ముందు వరుసలో మధుయాష్కి గౌడ్ అనేటువంటి వార్త బాగా పుంజుకుంది. మధ్యలో కొంచెం పోస్ట్పోన్ అయితే సందర్భం కనబడుతూ ఉంది. ఖచ్చితంగా మీరు దానికి విల్లింగ్గా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నటువంటి విషయాన్ని అధిష్టానానికి చెప్పారా? పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అధికారానికి వచ్చినప్పుడు పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడతా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మోస్ట్ సక్సెస్ఫుల్ టెన్యూర్ కంప్లీట్ చేసినాడు. రాష్ట్రంలో అధికారం తీసుకురావడంలో రథసారథిగా పనిచేస్తూనే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో 3 సీట్ల నుంచి 8 సీట్ల వరకు పెంచడంలో తన యొక్క చరిత్రాత్మక పాత్ర పోషించినాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో మార్క్ తీసుకురావడానికి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. 2 పదవులు పనిచేస్తారంటే కష్టమవుతా ఉంది. కాబట్టి పూర్తి స్థాయి పిసిసి ప్రెసిడెంట్ నియామకం అవసరం ఉన్నది. అధినాయకత్వం అది గుర్తించింది. కొన్ని సమీకరణలతోటి, కుల సమీకరణలతోటి, అనుభవంతో, పార్టీ లాయల్టీతోటి పనిచేసే వ్యక్తి కొరకు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ దిశలో ఆశించే దాంట్లలో నేను కూడా ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అల్టిమేట్లీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరు సమర్థవంతంగా పనిచేసి పార్టీ పటిష్ట కొనసాగిస్తారు. కొత్త వాళ్ళు చేరుతున్నప్పుడు పాత మీరు ఇంతమంది చెప్తున్నట్టుగా పార్టీ కొరకు పనిచేసిన కార్యకర్తలు ఆందోళన ఉన్నది. వాళ్ళు గెలిచిన చోట్ల ఓడిన వాళ్ళు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఓడిన చోట్ల మా పైన గెలిచిన ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ అవసరాలకు వస్తున్నారు, దేని కొరకు వస్తున్నారు? సరే, పార్టీ బలోపేతం కొరకు పదే ఇటు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామనుకున్నప్పుడు చేరికలు అవసరమవుతూ ఉన్నాయి. ఇదే మనస్ఫూర్తిగా సంతోషంగా చేర్చుకునే విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయ కోణంలోనే చేరికలు జరుగుతూ ఉన్నాయి. కానీ అటువంటి సమయంలో మరి ఇన్ని రోజులు లాఠీ దెబ్బలు తిని చెమట వచ్చి రక్తం వచ్చిన కార్యకర్తల నాయకులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పిసిసి అధ్యక్షుడు యొక్క చాలా గురుతర బాధ్యత ఉంటుంది. ఆ దిశలో పనిచేసే వ్యక్తి కొరకే పార్టీ ఆలోచిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.